హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక సుభద్రకి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఇక అందరి బలవంతం మీద అయితే సుభద్ర గౌతమ్ చేత ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఇక గౌతమ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత సుభద్రకి బాగానే ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ అడుగుతూ ఉంటాడు, అమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని. ఇక సుభద్ర ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది. ఇక అప్పుడు అహల్య ఇలా అంటూ ఉంటుంది, చూసారా మేడం, మీరు గౌతమ్ గారి చేత ట్రీట్మెంట్ చేయించుకోను అన్నారు, కానీ ఆయన క్షణాల్లో మీ నొప్పిని ఎలా తగ్గించారో అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సుభద్ర ఏవండి అని అయితే అంటూ ఉంటుంది. ఇక అలా అన్న వెంటనే ఇక అర్జున్ ప్రసాద్ లేచి తన పాకెట్లో ఉన్న డబ్బుని తీసి, ఒరే గౌతమ్, ఇదిగో ఈ డబ్బుని తీసుకోరా అని ఇస్తూ ఉంటాడు. ఈ డబ్బులు ఎందుకు నాన్న అని అయితే గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు సుభద్ర, నువ్వు నాకు డాక్టర్గా ట్రీట్మెంట్ చేశావు, అందుకు ఒక డాక్టర్కి ఫీజుగా మేము ఈ డబ్బుని నీకు ఇస్తున్నాం అని అయితే అంటుంది. ఆ మాటలు వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి తన చేతిలో ఉన్న డబ్బుని ఒక్కసారిగా వదిలేస్తాడు. అవి కింద పడిపోతాయి. ఇక అప్పుడు అహల్య ఇలా అంటుంది, అదేంటండి, సొంత కొడుకుని పట్టుకుని అలా డబ్బులిచ్చి అవమానిస్తారు, తను ఎంతైనా మీ కొడుకే కదా అని అయితే అహల్య బాధపడుతూ అంటే ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ ఇలా అంటాడు, ఎప్పుడైతే తను మా మాట వినకుండా మా చేయి దాటిపోయాడో అప్పుడే వాడిని కొడుకుగా మేము ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు వాడు డాక్టర్గా ట్రీట్మెంట్ చేశారు, మేము డాక్టర్గా ఫీజు ఇచ్చామంతే అని అయితే అర్జున్ ప్రసాద్ అంటాడు. ఆ మాటలకి ఇక గౌతమ్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ కుమిలిపోతూ అక్కడ నుంచుని ఉంటాడు. ఇక అప్పుడు అహల్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటూ ఉంటుంది, మీరు చెయ్యని తప్పుకి ఆయన్ని చాలా మాటలు అని బాధ పెడుతున్నారు. అసలు గౌతమ్ గారు ఏ తప్పు చేయలేదు. ఆయన మంచితనం మీకు తెలిస్తే ఇంతకాలం ఇంత మంచి వ్యక్తినా మేము బాధ పెట్టింది అని మీరిద్దరూ చాలా బాధపడతారండి. అసలు ఏం జరిగింది అనేది ఈ రోజు నేను ఖచ్చితంగా మీకు చెప్పే తీరుతాను. అసలు ఆ రోజు కాశ్మీర్లో ఏం జరిగిందంటే అని అహల్య చెప్పబోతూ ఉంటుంది. మరి అహల్య జరిగిన నిజం అంతా ఇప్పుడు అర్జున్ సుభద్రలకు చెప్పేస్తుందా, లేదా ఎప్పటిలాగే గౌతమ్ మళ్ళీ ఆపేస్తాడా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.